అస్సలం వాలేకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ అయితే నేను బెండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. ఎప్పుడు చేసే రొటీన్‌గా కాకుండా ఇలా చేయండి, చాలా డిఫరెంట్‌గా బాగుంటుంది. ముందుగా అయితే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బెండకాయలు కట్ చేసుకొని వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలా. ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెము ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని లైట్‌గా ఫ్రై అయిపోవాలా. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో ప్యూరీ వేసుకొని అది కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారము, ధనియా పౌడరు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలా. తర్వాత పెరుగు కూడా వేసుకొని పెరుగు కూడా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు, అది కూడా యాడ్ చేసేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి వాటర్ అంతా మొత్తం మనకి కూర దగ్గర పడిన తర్వాత ఇలా కొంచెం కస్తూరి మేతి వేసుకొని దించేసుకోవడమే. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్